అత్తమ్మ లేట్ అయ్యిద్దేమో మనం చూసే పాటికి. వెళ్ళిపోదాం మరి పడుకోవడానికి. వెళ్ళిపోదాం. అయినా మనోడు రాలేదు కదా, ఆయనకి లేట్ అయ్యిద్దంట అత్తయ్య, అందుకే మనల్ని పడుకోమన్నారు. ఇంకా మరి అన్నం పెట్టేది ఎవరు? ఆయన బయట తినేసి వస్తానులే. అయితే సరే పద, వచ్చి పడుకో. సరే అత్తయ్య. ఏంటో సద్దాలు, ఎవరు తలుపుకొట్టారు? వెళ్ళేస్తే పోదు, కొంప తీసి మా ఆయన ఏమైనా వచ్చుంటారేమో చూద్దాం. అయ్యో ఎవరు తలుపుకోట్లేదు, ఎవరు లేరే. ఏంటి రోడ్డు మీద అంత ఖాళీ ఉంది. సర్లే నేను పడుకుంటా వెళ్ళి. 2:30 అయ్యింది, ఏంటి ఇంకా ఆయన రాలేదు? ఫోన్ చేస్తే పోదు. హలో హలో, ఏంటి నా లేదా ఏంటి? సర్లే పడుకుందాం, నేను ఎప్పుడో ఒకప్పుడు వస్తాడుగా, అప్పుడు తలుపు తీద్దాంలే. మళ్ళీ ఎవరు తలుపు కొట్టింది? ఎవరు లేరు, మరి ఎవరు కొట్టుంటారు? ఏంటి కోడలా బయట నుంచున్నావు? అతను ఇంకా పడుకోలేదా? అదే నువ్వు కనపడలేదు, అందుకే ఎదుక్కుంటా వచ్చాను నీకోసం. ఏం చెప్పంటారు అత్తయ్య? ఎవరో తలుపు కొట్టినాడు అక్కడ నుంచి, 1:30 నుంచి ఎవరో తలుపు కొడుతున్నాడు. వస్తున్నాను తీస్తున్నాను 2 సార్లు జరిగింది అత్తయ్య. అవునా, ఎవరై ఉంటారు? అత్తయ్య నాకు ఇందాక నుంచి డౌట్ వస్తుంది. ఇంతకు వాడు వచ్చారా రాలేదా? ఇందాక ఫోన్ చేశాను అత్తయ్య, ఎత్తలేదు. మరి ఏమైందో ఏంటో నాకు చాలా భయంగా ఉంది. తలుపు కొట్టటాలు ఆయన ఫోన్ చేయట్లేదు, ఏంటో ఏదోలా అనిపిస్తుంది అత్తయ్య. సర్లే అన్ని సర్దుకుంటారే, పడుకో నువ్వు వచ్చి. సరే అత్తయ్య. అమ్మో అత్తమ్మ కాపాడత్తమ్మ. ఏమైంది అత్తయ్య? ఈ ఫోన్ చేద్దాం అత్తయ్య, నాకు చాలా భయంగా ఉంది. సరే చేయి తొందర చేయి. హలో ఏమండి, ఎక్కడున్నారు మీరు? నేనా బయట ఉన్నాను. ఎందుకు ఫోన్ చేసావు?